టింగ్ ఇప్పుడు టోకెన్ పాకెట్లో మనకు అనూబీ చైన్ అనేది యాడ్ అవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు ఏదైతే న్యూ ప్రోగ్రామ్ ఉందో ఇది అనూబీ చైన్ పైన మనం ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మీకు టోకెన్ పాకెట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ మీరు ఇక్కడ టాప్ ఎండ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ కనబడుతుంది కదా. సో ఈ టాప్ ఎండ్ని మీరు టచ్ చేయండి. సో దీని మీద మీరు టచ్ చేస్తే మనకు టోటల్ టోకెన్స్కి సంబంధించి అంటే ఆల్ నెట్వర్క్స్కి సంబంధించినటువంటి లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో కంప్లీట్ లిస్ట్ ఉంది. సో ఇక్కడ మీరు చూడండి లాస్ట్కు అనూబీ చైన్ అని ఆల్రెడీ ఉంది. ఓకే, సో అంటే నేను యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఉంది. సో మీరేం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ యాడ్ కస్టమ్ నెట్వర్క్ అని ఉంది కదా. సో ఈ యాడ్ కస్టమ్ నెట్వర్క్ మీద మీరు టచ్ చేయండి. సో ఎప్పుడైతే మీరు యాడ్ కస్టమ్ నెట్వర్క్ మీద మీరు టచ్ చేస్తారో ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఓకే అండి, ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. సో ఈ సెర్చ్ బార్లో మీరు టైప్ చేయండి ANUBIS అనూబీస్. సో అనూబీస్ అని మీరు ఎప్పుడైతే టైప్ చేస్తారో, ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ANUBIS అనూబీస్, సారీ ANUBIS. ఓకే అండి. సో ఇక్కడ యాడెడ్ అని వచ్చింది. అక్కడ మామూలుగా మీకు ఏమొస్తుంది, ప్లస్ మార్క్ ఏదైనా రావచ్చు, లేకపోతే యాడ్ అని రావచ్చు. సో దాని మీద మీరు క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా మీకు ఎక్కడ యాడ్ అయిపోతుంది, టోటల్ మీ నెట్వర్క్లో యాడ్ అయిపోతుంది. ఒకసారి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీరు టచ్ చేస్తే సో ఇక్కడ మీ టోటల్ ఆల్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా ఆల్ బ్లాక్ చైన్ నెట్వర్క్స్ ఇక్కడ మీకు లాస్ట్లో యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుందంటే జస్ట్ మీరు దీని మీదే టచ్ చేస్తారనుకోండి, ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు క్రియేట్ వ్యాలెట్ మీద మీరు టచ్ చేయండి. సో ఇక్కడ దీన్ని మీరు కావాలనుకుంటే మీరు ఏదన్నా వేరే నేమ్ పెట్టుకోవచ్చు, ఏ డౌటు మీ పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఏదన్నా ఒక నేమ్ పెట్టేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ డౌటు అని పెడుతున్నాను, ఏ డౌటు. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్, సార్ ఇక్కడ దీన్ని ఒకసారి రీడ్ అండ్ అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. సో ఇక్కడ జనరేట్ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మీకు మీ ఫ్రేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఫ్రేజ్ ఎట్లయితే మీకు ఆల్రెడీ ప్రాసెస్ ఐడియా ఉంటుంది కదా. సో ఆ 12 వర్డ్స్ వస్తుంది. ఆ 12 వర్డ్స్ అని మనం రాసుకొని సో అది కంప్లీట్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే అనూబీ చైన్ పైన మీకు ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ అండి, సింపుల్. కొంచెం దీన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.